వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కస్తూరి పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చి పసుపు కొమ్మలను తీసుకోవాలి. చూడ్డానికి ఇలా ఉంటాయి. చూడండి కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ పసుపు కొమ్ములని నీళ్ళతో మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న వాటిని తడి లేకుండా గాలికి ఆరబెట్టాలి. వీటిని తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చేతులకు కలర్ అంటకుండా ఉండాలంటే కొద్దిగా నూనె చేతులకు రాసుకోవాలి. ఈ పచ్చి పసుపు కొమ్ముల వలన ఎన్నో లాభాలు ఉంటాయి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని 5 రోజుల పాటు ఎండలో పెట్టి ఎండనివ్వాలి. వీటిని ఎండలో పెట్టినప్పుడు దుమ్ము పారకుండా సన్నని చున్ని కప్పి ఉంచాలి. ఇలా ఎండిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని లో స్పీడ్లో మధ్యన ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. మనకిలా మెత్తని పౌడర్లా అవుతుంది. ఇప్పుడు దీన్ని జల్లెడ తీసుకొని జల్లించుకోవాలి. కస్తూరి పసుపు రెడీ అయినట్టే. ఇప్పుడు గాజు సీసాను తీసుకొని ఇందులో జల్లించుకున్న పసుపును పోసి గాలి పోకుండా మూత పెట్టాలి. ఈ కస్తూరి పసుపుని పాలలో వేసుకొని తాగవచ్చు మరియు ముఖ సౌందర్యానికి వాడవచ్చు. ఇది ముఖానికి వాడితే మంగు మచ్చలు పోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.